హాయ్ అండి, నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్. స్ట్రెస్ వల్ల ఫర్టిలిటీ అనేది ఎఫెక్ట్ అవుతుందా, ఓవ్యులేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎగ్ రిలీజ్ అయ్యేది తర్వాత ఫర్టిలిటీ ఫామ్ కాకుండా ఉండేది ఏమన్నా ఉన్నాయా అని అంటే అవునండి. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు మన బ్రెయిన్ లో స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏదైతే డేట్లు కరెక్ట్ గా రావడానికి ఉపయోగపడే హార్మోన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి హార్మోన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే పీరియడ్స్ రావడానికి కరెక్ట్ గా కాకుండా పోతుందో అలానే ఓవ్యులేషన్ కూడా అవ్వడానికి హార్మోన్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఆ హార్మోన్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ రెండు ఎఫెక్ట్ పడినప్పుడు అటు డేట్లు కరెక్ట్ గా రావు, ఇటు ఓవ్యులేషన్ కరెక్ట్ గా అంటే ఎగ్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువైపోతాయి అనమాట. సో దీని వల్ల ఏమవుతుంది అంటే సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ గా ఈ చేంజెస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇలాంటి స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి ఒకటి ఏంటంటే మంచిగా కనీసం 6 నుంచి 8 గంటల వరకు లేదా 6 నుంచి 7 గంటల వరకు అంటే అన్ని గంటలు నిద్రపోవడం అనేది మంచిది. చాలా వరకు ఏమనుకుంటారంటే 4 గంటలు సరిపోతుంది కదా, 5 గంటలు సరిపోతుంది కదా అని వాళ్ళ బ్రెయిన్ రిలాక్స్ అవ్వడానికే కనీసం 1 అవర్ 1.5 అవర్ పడుతుంది అనమాట. సో తర్వాత స్లీప్ తో పాటు మార్నింగ్ వాక్, యోగా తర్వాత ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది మన బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడదు అనమాట. సో అలాంటి ఎఫెక్ట్ రిలీఫ్ వచ్చినప్పుడు దానివి మన బాడీ చేంజెస్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. దీంతో పాటు మన డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తర్వాత పర్టికులర్ గా ఈ ఫ్రూట్స్ తింటే ఏవైతే ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేస్తుందో అలాంటివి మనం సెలెక్ట్ చేసుకొని తినాలి. సో అవి తినడం వల్ల ఏమవుతుంది అంటే కొంతవరకు మనము ఒక 10 to 15% మన చేతుల్లో ఉన్న దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు మిగతా 70 to 80% డాక్టర్స్ చేతుల్లో ఉంటుంది అనమాట. సో అలాంటి మేము ఓవ్యులేషన్ అలాంటివి ఇచ్చినప్పుడు, ఓవ్యులేషన్ టాబ్లెట్స్ అలాంటివి ఇచ్చినప్పుడు వాటితో పాటు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేది టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ని మేము ఇస్తూ కూడా మనం కూడా ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇంప్రూవ్ చేసేవి అలాంటి ఫుడ్స్ అనేవి కొన్ని ఉంటాయి అనమాట. లైక్ అవకాడో, పపాయ అలాంటి ఫుడ్స్ తినడం వల్ల తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటి తినడం వల్ల ఏమవుతుంది అంటే యాంటీ ఆక్సిడెంట్స్ పైన బాగా వర్కింగ్ ఉంటుందన్నమాట. సో అది ఆ స్ట్రెస్ అంతా మన ఓవరీస్ పైన, ఆడవాళ్ళలో ఓవరీస్ పైన, యూట్రస్ పైన, బ్రెయిన్ పైన తగ్గిస్తుంది. ఇంకొకటి మగవాళ్ళకి ఏమవుతుంది అంటే కణాలలో ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూస్తాం. సో ఇవన్నీ మనకి కనీసము 3 నెలల నుంచి 6 నెలల వరకు టైం పడుతుంది, అది ఫుడ్ ద్వారా తీసుకుంటే. అదే మెడిసిన్స్ ద్వారా తీసుకుంటే ఒక 3 months లోపలనే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఈ స్ట్రెస్ వల్ల ఓవ్యులేషన్ పైన, ఫర్టిలిటీ పైన ఎఫెక్ట్ అనేది చాలా వరకు చూపిస్తుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేసుకోవాలంటే ఖచ్చితంగా 6 to 8 hours స్లీప్, దాంతో పాటు మంచి వర్కౌట్, మంచి ఎక్సర్సైజెస్, అనవసరమైన ఆయిల్ ఫుడ్స్ ని కట్అవుట్ చేసేసుకొని మంచి ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సెలెక్టెడ్ గా తీసుకోవడం. నాన్ వెజ్ లో ఎగ్ అలాంటివి ప్రోటీన్ అనేటివి ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే స్ట్రెస్ తగ్గుతుంది, ప్లస్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.